నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వరల్డ్. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అది ఏంటి అనుకుంటున్నారా? పిల్లలు ఫోన్కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారని. ఇదే సమస్య ప్రతి ఒక్కరి నోట్లో వింటున్నాము. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇదే బాధపడుతున్నారు, మా పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారు అని. ఈ సమస్య నుంచి విడుదల పొందటం ఎలా? అయితే వాళ్ళ పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచడానికి ఏం చేయాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, టైం లిమిట్ పెట్టండి. ఈ మొబైల్ ఫోన్కు అలవాటు పడిన వాళ్ళని పూర్తిగా మొబైల్ నుండి దూరం చేయకండి. అలా చేస్తే చాలా ప్రమాదకరం. కానీ రోజుకి ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ మాత్రమే అనుమతించండి. క్లియర్గా రూల్స్ పెట్టండి. ఏంటి అంటే, మీకు యూజ్ అయ్యేవి మాత్రమే చూడండి. ఎడ్యుకేషన్ పర్పస్ లేదా ఏదైనా మీకు డ్రాయింగ్ కానీ అట్లాంటిది ఏదైనా మీకు ఇష్టమైన వీడియో మాత్రమే చూడండి అని చెప్పండి. కానీ పూర్తిగా వెంటనే మొబైల్ను దూరం చేయకండి, అది చాలా ప్రమాదకరమైన విషయం. పాయింట్ 2, ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ చేపించండి. మొబైల్ తీసివేసి వాళ్ళని ఖాళీగా ఉంచకండి. డ్రాయింగ్ వేయించండి, లేదా కలరింగ్, స్టోరీ బుక్స్, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, అలా ఏదో ఒక యాక్టివిటీస్తో వాళ్ళని బిజీగా ఉంచండి. చదువుకోవడం కానీ, హోంవర్క్ కానీ ఏదో ఒక యాక్టివిటీతో బిజీగా ఉంచండి. లేదా మీకు ఏదైనా మీరు చేసే పనుల్లో చిన్న చిన్న హెల్ప్ చేయడానికి వాళ్ళకి అనుమతించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పాయింట్ నెంబర్ 3, పేరెంట్స్ రోల్ మోడల్గా ఉండాలి. ఏంటి అంటే, మనం పిల్లల ముందు ఎక్కువగా ఫోన్ చూస్తుంటే, ఫోన్ యూజ్ చేస్తున్నా పిల్లలు కూడా మాకు కూడా ఫోన్ కావాలని అడుగుతారు. సో ముఖ్యమైతే మాత్రమే, ఇంపార్టెంట్ అయితే మాత్రమే ఫోన్ మీరు వాడండి, లేదా ఫోన్ను మీకు కూడా దూరంగా ఉంచండి పిల్లలు ఉన్నప్పుడు. నెంబర్ 4, ఫ్యామిలీ టైం ఇంక్రీజ్ చేయండి. అంటే కనీసం రోజుకి పిల్లలతో ఎంతో కొంత టైంని గడపండి. వాళ్ళు చెప్పే విషయాలు వినండి. మీరు అడగండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, స్కూల్లో ఏం చేసావు, మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, మీ టీచర్ ఏమన్నారు, మీ వర్క్ ఏంటి, ఎలా గడిచింది ఈరోజు అని మీరు అడగండి పిల్లల్ని. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు మీతో మాట్లాడటానికి. అప్పుడు స్లోగా మొబైల్ నుంచి దూరం చేయవచ్చు. ఎప్పుడైతే పిల్లలు మొబైల్ చూస్తున్నారు అంటే, వాళ్ళు లోన్లీగా ఉన్నప్పుడు, ఏ పని చేయలేనప్పుడు మాత్రమే మొబైల్కి అలవాటు పడతారు. కానీ మీరు ఏదో ఒక పనిని క్రియేట్ చేయాలి వారి కోసం. మీరు మాట్లాడటము, గేమ్స్ ఆడించడము, ఏదో ఒక పని మాత్రం వాళ్ళతో చేపిస్తూ ఉండాలి. పూర్తిగా మొబైల్ను దూరం చేయడం కరెక్ట్ కాదు. అలానే మొబైల్ తప్పని కాదు, కానీ కంట్రోల్ లేకపోతేనే సమస్య అవుతుంది. పిల్లలతో ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో హ్యాండిల్ చేయండి. కోపడవద్దు, వాళ్ళని తిట్టవద్దు, వాళ్ళని అరవద్దు. వాళ్ళ చిన్ని మనసులు చాలా గాయపడతాయి, వాళ్ళు బాధపడతారు, అది లైఫ్ టైం గుర్తుంచుకుంటారు. సో మీరు పిల్లలతో ప్రేమతో మాట్లాడి ప్రేమగా హ్యాండిల్ చేయండి. పిల్లలు స్లోగా చేంజ్ అవుతారు. ఇలాంటి పేరెంట్సింగ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అవర్ ఫ్యామిలీ వరల్డ్ మీకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.